నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. ఈ గోపాల్ సాముద్రిక శాస్త్రం అధ్యయనంలో భాగంగా నేను గతంలో ఈ గ్రంథాలు నేను తయారు చేసినటువంటి గ్రంథాల గురించి మీకు తెలియజేశాను. ఈ గ్రంథాలు సాముద్రికం గురించి ప్రధానంగా 3 గ్రంథాలు రాయటం జరిగింది. ఈ గ్రంథాలు తయారు చేయటం అంటే సామాన్యంగా ఓ పుస్తకం ఏదో ప్రింట్ చేసేయటం, ఓ ప్రెస్లో ఇచ్చేస్తే అయిపోతుంది అని ఒక భ్రమలో ఉంటారు. అయితే మామూలుగా మిగిలిన గ్రంథాలు రాయటానికి, పుస్తకాలు రాయటానికి కావ్యాలు లేకపోతే నవలలు ఇవి రాయటానికి, సాముద్రిక శాస్త్రాన్ని రాయటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక నవల పూర్వకాలంలో మహానుభావులు యండమూరి వీరేంద్రనాథ్, కొమ్మనాపల్లి గణపతిరావు, యుగంధరు, భగవాను, విశ్వప్రసాద్, ఇద్దనపూడి సులోచనారాణి, ఆరికపూడి కౌశల్యాదేవి, ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆత్రేయ, ఇలాంటి వాళ్ళందరూ కొన్ని కావ్యాలని మహానుభావులు ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా కావ్యాలని కానీ నవలను కానీ రాశారంటే వారి మనస్సులో వచ్చినటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తూ ఆ భావాల్ని ఇంకా వేరే వాటితో కంపేర్ చేయవలసిన అవసరం లేదు. అది ఊహైనా కాల్పనిక సాహిత్యమైన. అలాగే కొంతమంది శాస్త్రాలు తయారు చేసినప్పుడు వైద్యశాస్త్రం కానీ సాంకేతిక రంగంలో ఉండేటువంటి శాస్త్రాలు కానీ ఇవి చేస్తున్నప్పుడు కూడా వారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ మానవ జీవితంతో భవిష్యత్తుతోటి ముడిపడి ఉన్నటువంటి ఈ అంశాలు ప్రధానంగా సాముద్రిక శాస్త్రం వ్యక్తులను పరిశీలించాలి, వారిలో కనబడినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలని సేకరించాలి, వాటిని రికార్డ్ చేయాలి, దానికి ముద్రలు కానీ ఫోటోలు కానీ తీసుకోవాలి, సేకరించాలి. ప్రతి వ్యక్తి ఒక విలక్షణమైనటువంటి విధంగా అరచేతిలో ముద్రలు, ఐడెంటిటీ, గుర్తులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఏ ఇద్దరివి ఒకలా ఉండవు. కవల పిల్లలిద్దరివి, కవలలవి, ట్రిప్లెట్స్వి అనేక మంది హస్తాలని సేకరించి వాటిలో ఉండేటువంటి వ్యత్యాసాన్ని ఏదో ఒకటి ఉంటుంది. మొత్తం జీవితంలో ఉండేటువంటి అన్ని అంశాలు ఉండవు. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది రేఖల్లో ఉండొచ్చు, ముద్రల్లో ఉండొచ్చు, గుర్తుల్లో ఉండొచ్చు, స్వభావంలో ఉండొచ్చు, అరచేతిలో ఉండేటువంటి ఇతర లక్షణాల్లో ఉండొచ్చు. ఆ లక్షణం ఏమిటి అనేటువంటిది ఒకచోట క్రోడీకరించి దాన్ని పరిశీలించి అనేక సంవత్సరాలు పరిశీలించి ఆ తర్వాత రికార్డ్ చేసి దాన్ని వాటిల్లో కొన్ని మనం కాదనుకున్నటువంటి వాటిని డిలీట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా గ్రంథాన్ని తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు కృషి చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు వీరు 1949లో జన్మించారు. వారి వయసు 30 సంవత్సరాల వయసు, అంటే 79లో ఇది సేకరించడం జరిగింది. వారిని పరిశీలిస్తూనే ఉన్నాము ఇప్పటి వరకు. ఈయన 1946లో జన్మించారు. వీరి హస్తాన్ని ఒక 20-30 సంవత్సరాల తర్వాత మీరు 1920లో జన్మించారు. వీరి హస్తాన్ని 1992లో తీసుకున్నాను. 20 అంటే
వారికి అప్పటికి 72 సంవత్సరాలు. 72 సంవత్సరాల వయసులో వీరి లక్షణాలు అలా ఉన్నాయి. వీటిని అలాగే 1950లో జన్మించారు. ఇది హస్తాన్ని తీసుకుని దీంట్లో ఒక ప్రత్యేకత ఏముంది, దీన్ని ఎక్సర్సైజ్ చేస్తూ అనేక అంశాలని క్రోడీకరిస్తూ దీని మీద ఒక నోట్స్ తయారు చేసుకుని ఈ నోట్స్ని ఆ గుర్తుల్ని విశ్లేషిస్తూ అనేకమైనటువంటి ఈ స్క్రిబ్లింగ్ ప్యాడ్లో వీటిని రాసుకుంటూ ఒక చోటకి తీసుకొస్తూ ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేస్తూ వీటిని కొన్ని ముద్రలు, ఫోటోలు, ఈ షేప్స్ వీటినన్నిటినీ కూడా సంకలనం చేస్తూ ఇప్పుడు కొన్ని ఈ ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయి కనుక ఈ ఫోటోల్ని సేకరిస్తూ వేళ్ళు, గోళ్ళు వీటినన్నిటినీ కూడా మనం అరచేతిలో ఉండేటువంటి లక్షణాలని అనేకమైనటువంటి ఈ లక్షణాలని మనం ఈ ఫోటోల రూపంలోనూ వీటినన్నిటిని ఒక చోటకి క్రోడీకరించి సమానమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిని ఒక చోటకి చేర్చి కొన్ని మనకి అనుభవంలోకి వచ్చినటువంటి వాటిని ఆ హస్తాలు చూసినప్పుడు ఫోటోలు తీయడం కుదరకపోతే డ్రాయింగ్ రూపంలో వేసుకుని కొన్ని ఇలాగా ఈ ఫోటోలు తీస్తూ వీటిని కంపేర్ చేస్తూ, అంటే కొంతమంది పెద్దలు చెప్పినట్లు అన్ని ముడతల వల్లే వస్తే ఈ సిమిలారిటీస్ ఎందుకు ఉండట్లేదు, వీళ్ళ జీవితంలో ఇక్కడ జీవిత రేఖ ఇక్కడ గ్యాప్ వచ్చింది కనుక ఈ వయసులో ఆ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఇలాగ ఈ రెండు చేతుల్లో కూడా ఈ సమయం చూస్తే ఖచ్చితంగా అక్కడ ఆరోగ్య సమస్యలని మనం గుర్తించడం జరిగింది. అలాగే కొంతమంది చేతుల్లో మనం గమనించినప్పుడు ఈ రెండు చేతుల్లోనూ ఈ స్టార్లు ఉన్నటువంటి వ్యక్తులు అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించేవారుగా, అలాగే అదృష్టరేఖలో ఈ షిప్లు కనిపించినప్పుడు ఆ వయసులో మరియు ఆలోచనల మార్పులు, అలాగే ఇక్కడ వైవాహిక రేఖలో ఇటువంటి ఇబ్బందులు కనిపించినప్పుడు, ఈ విభజన కనిపించినప్పుడు వారి జీవితంలో, వివాహ జీవితంలో అనేక సమస్యలు, వీటినన్నిటినీ కొన్ని రేఖల్ని మనం గుర్తించినప్పుడు డ్రాయింగ్స్, ఇవన్నీ హ్యాండ్లో వేసినటువంటి డ్రాయింగ్స్. మనం అరచేతిలో చూసి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఫోటోలు తీయడం కుదరకపోతే వాటిని మనం తరువాత డ్రాయింగ్ రూపంలో ఫోటోల వరకు అన్ని ప్రతిదీ తీయటం కుదరదు. కొంతమంది తీయటానికి ఇష్టపడరు. అటువంటి సందర్భంలో ఈ గుర్తుని ఎక్కడైనా గుర్తిస్తే అది వెంటనే నోట్ చేసుకుని అదే డ్రాయింగ్ రూపంలో వేసుకోవాలి తప్ప అభూత కల్పన కాదు, ఇది ఊహించి చేసినటువంటివి కాదు. ఇటువంటి చాలామంది వ్యక్తిగత విషయాలని వెల్లడి చేయడానికి ఇష్టపడరు. అటువంటి సందర్భంలో మనం ఎక్కడైనా ఒక విషయాన్ని గమనించినప్పుడు సంవత్సరాల తరబడి
వాటిని ప్రత్యేకంగా కనిపించినటువంటి వాటిని ఇలాగా ఈ రేఖల రూపంలో, గీతల రూపంలో వీటిని నిక్షిప్తం చేసి, కొంతమంది ప్రముఖులు ప్రచురించినటువంటి ఫోటోలు తీసినటువంటి వాటిని సేకరించి వీటిని కూడా కంపేర్ చేస్తూ దీనికి ఎంతో వ్యయ ప్రయాసలకి లోనయ్యి వీటిని తర్వాత తరానికి మనం అందించాలి. అలా అయితే ఒక గ్రంథంగా తయారు చేస్తే ఎవరికైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తర్వాత చదువుకుంటారని. ఇక్కడ మిగిలిన శాస్త్రాలు అందరూ కొనుక్కుని చదువుకున్నా లేకపోయినా సాముద్రిక శాస్త్రం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తను తాను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి వ్యక్తికి అరచేయి ఉంటుంది. అరచేతిలో ప్రాథమిక విషయాలు అంటే రేఖలు, ఏ రేఖ ఏమిటి, ఏ గ్రహస్థానం ఎలా ఉంటుంది, ఏ ముద్రకు, ఏ గుర్తుకు ఏ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి, అవి మన చేతిలో ఉన్నాయా లేదా, స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, షేప్ ఎలా ఉంటుంది, కనీస ప్రాథమిక పరిజ్ఞానము ప్రతి వ్యక్తి ఏర్పరచుకుంటే తదుపరి ఎప్పుడైనా అన్వయం చేసుకుని తమ పిల్లలు, సంతానము, లేకపోతే స్వీయ పరిశీలన, లేకపోతే తన సహచరులు, ఇలాంటి వాళ్ళకి కొన్ని సూచనలు ఇస్తూ మనకి మనం తెలుసుకోవడానికి ఈ శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు గ్రంథాలు, నవలలు ఇవన్నీ చదవటం మానేశారు. సోషల్ మీడియా విస్తృతంగా వచ్చిన తర్వాత ధర్మ సూక్తులు, ఈ వేదాంగ విషయాలన్నింటినీ కూడా షార్ట్స్ రూపంలో లేకపోతే వ్యాసాల రూపంలో, ఉపన్యాసాల రూపంలో పెట్టేస్తే అవి మనం చూడటానికి మన కళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను నేను. ఏం చేతనంటే నేను డైరెక్ట్గా హ్యాండ్ పరిశీలించిన దానికి గంట పరిశీలించినా, 2 గంటలు పరిశీలించినా నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడదు. కానీ ఈ సెల్లో మనం చూసామంటే 10 నిమిషాలు చూసేసరికి కళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. అందువల్ల ఈ సోషల్ మీడియాలో ఈ గ్రంథాలని మనం చదవటం అంటే డిజిటల్ అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఇంకొకటి, పుస్తకం కొనుక్కుంటే ఒక మహానుభావుడు చెప్పినట్లు చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని విలువైనటువంటి ఒక పుస్తకాన్ని మాత్రం కొనుక్కొని మహానుభావులు పూర్వం చెప్పి ఉన్నారు. అంటే నువ్వు చొక్కా చిరిగిపోయినా పర్వాలేదు, కానీ విలువైన పుస్తకం అంటే ఏమిటి? నేను నా బాల్యం నుంచి అనేక గ్రంథాలు, నవలలు, ఆఖరికి న్యూస్ పేపర్ కూడా చదువుతూ ఉంటాం ప్రతిరోజు. న్యూస్ పేపరు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి కొనుక్కుని మనం చదివినా దాంట్లో విషయం ఏమీ మనం మైండ్లో పెట్టుకోము. అలా చదివేసి వదిలేస్తాం. కానీ మన గురించి మనం తెలుసుకోవటానికి కనీసం ఒక్క పాయింట్ అయినా సరే మన గురించి మనం తెలుసుకోగలిగితే, మనలో ఉండేటువంటి బలం ఏమిటి, బలహీనత ఏమిటి, అది తెలుసుకోగలిగితే మన జీవితాన్ని మనం సరి చేసుకోవచ్చు. ఎవరి జీవితాన్ని వాళ్ళు సరి చేసుకోవచ్చు. దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అంచేత ఈ గ్రంథాన్ని అందివ్వాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన కృషి, దీన్ని నిక్షిప్తం చేసి 1,00,000 చేతులు చూస్తే దాంట్లో అనేకం 1,00,000 చేతుల్లోనూ 1,00,000 రకాలుగా ఉంటుంది. అయితే జనరల్గా 60% హ్యాండ్స్ ఒకలాగే ఉంటాయి సామాన్యం. ఆ మిగిలిన 40% హ్యాండ్స్లోనూ విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఒకలా అంటే ఏమిటంటే జీవితం ఏదో ఒక వృత్తి వ్యాపారంలో వాళ్ళు ప్రవేశిస్తారు, ఆరాంగా చేసుకుంటూ వెళ్తారు, వాళ్ళు పొందిన దాన్ని తృప్తి పడతారు, అలా నడిచిపోతూ ఉంటుంది. కానీ మిగిలినటువంటి 40%లోనూ రకరకాల విభిన్నమైన ఉంటాయి.
కొన్ని కోట్లలో ఒకే ఒక ప్రత్యేకమైన హస్తం ఉంటుంది, కొన్ని లక్షల్లో ఒక ప్రత్యేకమైన హస్తం ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి విశేషాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఇటువంటి గ్రంథం సహకరిస్తుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలకి వచ్చవలసినటువంటిది. కనీసం 10 సంవత్సరాలు ఈ పరిశోధన మీద రాస్తే దీంట్లో 3000 ఎగ్జాంపుల్స్ని పెడితే ఇంకా అనేక వేల ఎగ్జాంపుల్స్ అంటే సిమిలారిటీస్ ఉన్నటువంటివి కొన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి పెడితే ఇది 600 పేజీల పుస్తకం తయారైంది. దీన్ని ప్రింట్ చేయడానికి ఒక్క అక్షరం తేడా వచ్చినా అర్థం మారిపోతుంది. అంచేత సమన్వయం చేయాలి. గుర్తులకి, రేఖలకి, ముద్రలకి ఈ పాయింట్స్ని సమన్వయం చేయాలి. ఇది ఇప్పుడు ఇంకా కొంచెం సోషల్ మీడియా తర్వాత డిజిటల్ ప్రింట్ ఇవన్నీ వచ్చిన తర్వాత సులువే. ఇది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, అంతకుముందు ఒక 10-20 సంవత్సరాల నుంచి ఈ తయారు చేసుకుంటూ 2015లో తయారు చేశారు. తెలుగులో ఇంత సమగ్రమైనటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆ విధంగా తయారు చేయాలని అయితే మన పూర్వకాలంలో ఇంగ్లీష్ వారు మన తెలుగులో కూడా కొన్ని గ్రంథాలు వచ్చినా అవి అసమగ్రంగా ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్ ఆఫ్ ఫామ్ ఇది ఒక్కటే ఎంతో శ్రమతోటి తయారు చేసి దాన్ని కాపీరైట్స్ ఢిల్లీలో కాపీరైట్స్ సంస్థకు పంపించి వారు ఒక 2 సంవత్సరాలు దీని మీద పరిశోధన చేసి దీన్ని ఈ కాపీరైట్స్లో కొన్ని చాప్టర్లు మళ్ళీ అడిగితే మళ్ళీ పంపించి ఆ డిస్క్రిప్షన్ ఓకే అన్న తర్వాత ఇది నాకు ఇస్తే నేను ఇది ప్రింట్ చేయించి అనేక మంది సలహా సంప్రదింపులు చేసి సహాయం తీసుకుని ప్రింట్ చేసి లైబ్రరీల్లో ఉంచి కొన్ని కాపీలు ఇవి అంటే ఇది వ్యాపారంగా చేసేటువంటిది కాదు. ఇది ఈ సాముద్రిక శాస్త్రం కొంతమందికి అది అధ్యయనం చేయాలని నేర్చుకోవాలని ఉంటుంది. దాన్ని మనం మార్కెట్లో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి, దీని మీద పెట్టుబడి పెట్టి లాభం తీసుకోవాలని వ్యాపార దృక్పథం కాదు. అయినా ఇది తయారవడానికి ఇప్పుడు చాలా ఖరీదవుతుంది. 600 పేజీలు అంటే మీకు తెలియదేమీ కాదు. ఇక్కడ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దీన్ని 800 రూపాయలు ఉంది దీని రేటు. అలాగే దీంట్లో కొన్ని పరిష్కారాలను కూడా నేను తయారు చేసినటువంటి ఈ గ్రంథం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇది ఒక 500 రూపాయలు అవుతుంది. ఈ రెండు కనుక మీరు తీసుకుంటే చక్కగా సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. రెండు కలిపి 1300, పోస్టేజ్ 100. మీకు కోరినటువంటి వాళ్ళకి ఇది 2 కలిసి 1000 రూపాయలకి పోస్ట్ ద్వారా పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది వ్యాపారం కాదు, ఇది దీనికి అయినటువంటి ప్రింట్కి అయిన కాస్ట్ మాత్రమే. ఆసక్తి ఉన్నటువంటి వారు సరదాగా ఒక 2 పుస్తకాలు కొనుక్కొని దగ్గర పెట్టుకుంటే ఎప్పుడో వీలైనప్పుడు, ఆసక్తి ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, మనకి బోర్ కొట్టినప్పుడు కొంతసేపు ఈ పుస్తకాన్ని అలా తిరిగేసి మళ్ళీ మనకి విసుగు పుడితే ఒక రేపర్ పెట్టుకుని అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని చదువుతూ ఉండొచ్చు. కంటికి శ్రమ ఉండదు. మన జ్ఞానాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వృద్ధి చేసుకోవచ్చు. అంటే మీకు అరచేయంది కదా, మిగతా శాస్త్రాలు అంటే అతన్ని అధ్యయనం చేయవలసిన పని లేదు. దీన్ని ప్రతి ఒక్కరూ కొనుక్కుని అరచేయన ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు. ఆ మాత్రం స్తోమత అంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టగలిగేటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళ లైబ్రరీలో పర్మనెంట్గా ఉంచుకోవచ్చు. ఇది ఒక వ్యక్తి కొంటే అక్కడితోటి ఆగిపోదు. ఆ కుటుంబంలో ఎవరైనా చదవచ్చు, స్నేహితులు చదవచ్చు, ఎవరైనా చదవచ్చు. చక్కగా తెలుసుకోండి. వీటిని ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయటమే కాదు, నార్మల్గా ప్రతి వ్యక్తి తెలుసుకోవడానికి ఎంతో ఉపకరిస్తాయి. వీటిని మీరు పొందాలంటే మరొకసారి ఈ 2 కలిసి విత్ పోస్ట్ అండ్ ప్యాకింగ్ ఛార్జెస్
రూపీస్కి నేను పంపిస్తాను. అంటే ఇంతకుముందు నేను వీడియోల్లో రేట్ల గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మళ్ళీ చేస్తుంటే ప్రింట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఒకసారి మనం అన్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రింట్ చేయించినట్టు ఉన్నటువంటివి ఈ కాపీలే. వాటిని మీకు అందజేయడానికి సంసిద్ధంగా ఉన్నాను నేను. ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టి మీరు సరదాగా ఎప్పుడప్పుడు చదవచ్చు. మన ఇంట్లో ఉంటే ఎప్పుడైనా చదవచ్చు. ఒక రోజులో ఒక న్యూస్ పేపర్ చదివినటువంటి, ఒక నెల పాటు న్యూస్ పేపర్ చదివినటువంటి విలువ ఉండదు ఇది. కానీ శాశ్వతంగా ఎప్పటికీ ఉంటుంది. ఒకవేళ మనకు కాదు వద్దనుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చినా ఎవరొకళ్ళు, ప్రతి హస్తం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వీటిని నేను ఓల్డ్ బుక్ స్టాల్లో కొనుక్కు తెచ్చుకుని చదువుకున్నాను. ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర, ఎంతో ధర వెచ్చించి. ఓకే, అంచేత వీక్షకులు ఒకసారి ఆలోచించండి. ఈ పుస్తకాలు కావాల్సినటువంటి మళ్ళీ ప్రింట్ చేయలేము, చేస్తే ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది. అంచేత ఇప్పుడు ఈ గ్రంథాలని మీకు అందరికీ కూడా అందివ్వాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఈ తెలుగులో వీటిని తీసుకుని చక్కగా సాముద్రిక శాస్త్రం గురించి